హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డుని మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ఇప్పుడు నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే రవ్వ లడ్డుని సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసిన తర్వాత కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ రవ్వ లడ్డుని సాఫ్ట్ అండ్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక గిన్నెని తీసుకోవాలి. అందులోనికి 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులతో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీరు కాస్త ఎక్కువగా కావాలంటే కాస్త ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2 కప్పుల కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఏం లేదండి, ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటే మనం కూడా అంత క్వాంటిటీ పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో పాలు బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరగగానే కాస్త జీడిపప్పు తీసుకోవాలి, కొన్ని బాదం పప్పులు తీసుకోవాలి, కొన్ని ఎండు ద్రాక్షని తీసుకోవాలి, వెండి కొబ్బరి ముక్కలని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్. మీరు కాస్త తగ్గించైనా తీసుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నవి బాగా కలర్ వచ్చేసాయండి. గోల్డ్ కలర్లో అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నవి మాడనివ్వకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసేయండి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని. ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పు పంచదార తీసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు 4 యాలకులను వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. లేకపోతే ఇలాచీ పౌడర్ ఉంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. మనం మిక్స్ చేసేటప్పుడు నేను ఇలాచీ పౌడర్ ఉంది కాబట్టి నేను మిక్సీలో వేయలేదండి. ఫైన్ పౌడర్ చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు నెయ్యిలోకి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే కింద అడుగు అంటిపోతుంది కదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ మిశ్రమాన్ని వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత రవ్వ అన్నది దగ్గరకు పడుతుంది. ఇప్పుడు చూడండి, రవ్వ అనేది కాస్త ముద్దలాగా అయిపోయింది. రవ్వ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉంటుంటే మనకి ఆ ముద్ద కాస్త సాఫ్ట్గా అయిపోతుందండి. సాఫ్ట్గా రాగానే మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి షుగర్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇందాక షుగర్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు స్పూన్ సహాయంతో బాగా ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలండి. షుగర్ వేసిన తర్వాత అండి ఒక 3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. రవ్వ లడ్డూని ఎప్పుడు తినే విధం కాకుండా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా. ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రవ్వలోకి డ్రై ఫ్రూట్స్ని బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. లడ్డు అయితే సాఫ్ట్గా ఉంటుందండి, చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ లడ్డూని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు అనేది చుట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా కనిపిస్తుంది కదండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదండి. ఇలాగే ఇప్పుడు అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుందామండి. రవ్వ లడ్డులు వచ్చేసి 1 వీక్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకున్న వరకు అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఒక లైక్ కామెంట్ చేయడం, మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.